హాయ్ అండి. వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఉప్మా అంటే మనం గోధుమ రవ్వ, బొంబాయి రవ్వతోనే చేస్తాం కదా! ఇలా ఒకసారి సేమియాతో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా ఒక బాణీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు, గుప్పెడు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి వేగిపోయాయి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్న గ్లాస్తోనే సేమియాని కూడా తీసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాతే మనం సేమియాని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ సేమియాని యాడ్ చేస్తున్నాను. వాటర్ సేమియా క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉంటేనే మనకు సేమియా అనేది పొడిపడాడుతూ బాగా వస్తుంది. లేకపోతే ముద్దగా అయ్యి గట్టిగా అయిపోతుంది సేమియా. సేమియా వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి. ఇక్కడ నేను కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కలుపుతూనే ఉండాలి, లేదు అంటే అడుగంటిపోతుంది. కలుపుతున్న వాటర్లో సేమియాని వేసిన 5 మినిట్స్కే దగ్గర పడుతూ ఉంటుంది. దగ్గర పడినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి చేతి వేళ్ళలో సేమియాని తుంచితే తునిగినప్పుడు సేమియా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు వదిలేయాలి. మీకు కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుని చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం చల్లారిన తర్వాత ఉప్మా అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.